తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజాప్రతినిధులు తమ స్వార్థం స్వప్రయోజనాలు వీడి ఉమ్మడి అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆదుకునే దిశగా చర్యలు తీసుకోవాలని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలియజేశారు. ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్న అన్నదాతల గురించి పట్టించుకునే నాదులే కరువయ్యారని, ఇప్పటి వరకు కనీసం ఒక్క సమీక్ష చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళ తీరాన్ని తాకాయని, మరో 5-6 రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుందని అన్నారు. విత్తన కేటాయింపులు, సరఫరా విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సంవత్సరం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయి. తర్వాత ఒక నెల ముందస్తు నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగానే వచ్చేస్తాయని చెప్పారు. వారు ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో, వారు అందరూ కూడా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేస్తారో అదే విధంగానే కేరళకు తాకాయి, మనకు కూడా వచ్చేస్తాయి. ఇదే కాకుండా ఖరీఫ్ సీజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక 5-6 రోజుల్లోనే ప్రారంభమవుతుంది. కార్తుల ప్రకారం కూడా ఈ ముంగారి విత్తనాలు వేసే వాళ్ళంతా కూడా వేసేవారు ఎప్పటికి కానీ కూడా అది కూడా 5-6 రోజుల్లోనే మనకు వస్తుంది. కార్తు కూడా పంటలు వేయడానికి, విత్తనం వేయడానికి కూడా, భూమిలో వేయడానికి కూడా కార్తులు కూడా ప్రారంభమవుతాయి. వర్షాలు బాగా వస్తాయి. ఫోర్కాస్ట్ చేసినా కూడా చర్యలు చేపట్టేదానికి అంటే విత్తనాన్ని ప్రభుత్వం, ఎందుకంటే గతంలో కూడా మనకు దాదాపుగా కూడా 15 లక్షలకు పైబడి ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇటు అనంతపురం కావచ్చు సత్సాయి జిల్లా రెండు కలిసి 15,550,000 ఎకరాల వరకు కూడా మనకు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం అన్ని రకాల పంటలు కూడా వేసేవారు. అత్యధికంగా వేరుశనగకు వేసేవాళ్ళు ఉన్నా కూడా ఈ అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదంతా కూడా వేసేవారు. కాబట్టి విత్తనానికి కూడా, ఎందుకంటే గతంలో ఒక మామూలు సక్రమంగా వర్షాలు కురిన దానివల్ల ఒక నాణ్యమైన విత్తనము రైతే తీసుకోవడానికి, వారు పండించిన పంటల్లోనే రైతే వేరుశనగ ఇటువంటి తీసుకోవడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే నాణ్యమైన విత్తనము, నాణ్యమైన పంట దిగుబడి రాలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వమే, గతంలో మాదిరి ప్రభుత్వమే విత్తనం అనేది కూడా సప్లై చేస్తుందేమో అని చెప్పేసి ఈ జిల్లా అధికారులే దాదాపుగా కూడా వేరుశనగ విత్తనం వచ్చేసి 3,33,000 హెక్టార్లు కూడా వేస్తారు. అంటే 8 లక్షలకు పైబడి కూడా విత్తనం వేస్తారు అని చెప్పేసి వీళ్ళకందరూ కూడా విత్తనాలు కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. వారిలో వచ్చి ప్రతిపాదనలు వచ్చేసి 3,11,000 క్వింటాలు విత్తనం వచ్చేసి వేరుశనగ విత్తనం కావాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ముందుగానే నివేదిక కూడా అధికారికంగా కూడా పంపించడం కూడా జరిగింది. క్రికెట్ అసోసియేషన్ పై రాజకీయాలు చేయడం సరికాదని ఈస్ట్ గోదావరి డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రంజీ, మాజీ ప్లేయర్ రఫీ, సెక్రటరీ పి సత్యనారాయణ, జాయింట్ సెక్రటరీ అప్పారావులు పేర్కొన్నారు. కాకినాడ ఆర్ఎంసీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 1998 నుండి 2016 వరకు బాపిరాజు విజయ్ కుమార్ తదితరులు అసోసియేషన్లు దీర్ఘకాలికంగా నిర్వహించి అనేక అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ సహకారంతో అసోసియేషన్ కు నిధులు వచ్చాయని తెలియజేశారు. మీకు చెప్పవలసింది ఏంటంటే, నేను ఇన్ని చేస్తున్నా వీళ్ళకి దీని మీద ఆశ పోవటం లేదు. 2000 ఈ బాపిరాజు గారు 1998లో జాయింట్ సెక్రటరీ అయ్యి 2012 నుంచి రిజిస్టర్ ఆఫీస్కి ఎవ్రీ ఇయర్ రిజిస్టర్ ఆఫీస్కి మెంబర్స్ లిస్టు, ఆడిట్ రిపోర్టు పంపించాలి. అది మేము రెగ్యులర్గా చేస్తున్నాం. 2012 నుంచి ఈ రోజు వరకు ఆయన పంపించలేదు. మేము వచ్చి 2021 వరకు పంపించలేదు. దాని మీద అక్కడ ఆ రిజిస్టర్ మాకు ఈ ముందు కావాలండి అంటాడు. ముందు కావాలి అంటే సరిగ్గా ఆ టైంలో ఏమో స్వామియాజులు గారని సుప్రీంకోర్టు, అది హైకోర్టు జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. రిజిస్టర్కి ఇవన్నీ క్వశ్చన్ చేయవలసిన పని లేదు, తీసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ ఇస్తే చాలు అని. దాని మీద మా 21st నుంచి మా ఇవన్నీ నడుస్తున్నాయి, మేము పడేసే ఆడిట్. ఇప్పుడు మేము ఇదే మాట అంటే 2012 నుంచి 2016 వరకు నువ్వు సబ్మిటే చేయలేదు, ఏమాత్రం తినేసి ఉంటావు డబ్బులు అని చెప్పేసి మేము క్వశ్చన్ చేయొచ్చు. మాకు ఇంకోటి, మీకు కొంచెం టైం అన్నా చెప్తున్నాను. మాకు బైలాస్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆర్ ఎనీ మీన్స్ ఎవరికి మెంబర్స్కి డబ్బులు ఇవ్వకూడదు. ఇది పాతది బాపిరాజు వాళ్ళు చేసే టైంలో. అయితే వాళ్ళు దీనికి జాయింట్ సెక్రటరీలు వాళ్ళకి 25,500 రూపాయలు సంవత్సరానికి శాలరీస్ కింద ఇచ్చారు. వాళ్ళు ఎంతెంత ఇచ్చారో ఏంటో పేర్కొనలేదు. అలాగా ఈ వచ్చిన డబ్బుని ఈ జాయింట్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు వీళ్ళే పంచుకున్నారు. అసోసియేషన్ నుంచి
డబ్బులు వస్తాయి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి వచ్చిన డబ్బులు వీళ్ళు క్రికెట్కి డెవలప్ చేయకుండా ఇలాగా వాళ్ళు మెంబర్స్ తిని వాళ్ళ జీతాల కింద ఏదో మొత్తానికి తీసేసుకోవడం, అది ఆడిట్ రిపోర్ట్లో కూడా క్లియర్గా ఉంది, వాళ్ళకి సబ్మిట్ చేసింది. ఈ 2012 నుంచి 2016 వరకు మరి ఈ బాపిరాజు గారు ఎంత మిస్అప్రాప్ట్ చేశారు అన్నది మాకు అందుబాటులో లేదు. ఎందుకంటే ఆడిట్ రిపోర్ట్లు ఏం లేదు, అసలు ఆంధ్ర హై క్రికెట్ అసోసియేషన్ ఎంత డబ్బు వచ్చిందో మాకు కనపడడం లేదు. ఇది ఒక్కటే జీవనోపాధి. 98 నుంచి జాయింట్ సెక్రటరీగా గత 20 సంవత్సరాలుగా ఆయన ఈ క్రికెట్ మీదే నడుస్తుంది. 16 తర్వాత మేము వచ్చిన తర్వాత 21లో నుంచి ఆయన ఏదో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి చెప్పుకుంటున్నాడు. మరి అంతవరకు నిజమో తెలియదు. ప్రతి ఒక్కరు చెప్పేది రియల్ ఎస్టేట్ ఈ రోజుల్లో. సో ఈ స్టేజ్లో మేము మీకు క్లారిఫై చేయాలి, మీ ద్వారా ప్రజలకు క్లారిఫై చేయాలి. అసోసియేషన్లో మేము మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ అన్నది లేదు. మాకు అసలు ఫండ్స్ వస్తే క్వశ్చన్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ ఉండాలి. మేమే అప్పులు చేసి అసోసియేషన్ నడిపాం. ఇప్పుడు మాకు ఫండ్స్ వచ్చాయి. మా సతీష్ గారు వచ్చిన తర్వాత మేము చెప్తే ఆయన వికెట్లు ఏంటంటే సరైన వికెట్లు లేవు. గత కొన్ని సంవత్సరాలుగా స్లో వికెట్ అయిపోయింది, ఎప్పుడో చేసినాయి. దాంతో మన ప్లేయర్స్ బయటకు వెళ్ళి ఫాస్ట్ వికెట్ మీద ఆడలేకపోతున్నారు. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించవద్దని అన్నారు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కానీ కేంద్రంపై నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి చూస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. మీరు గతంలో తప్పు పని చేశారు, కనీసం ఇప్పుడన్నా సరిదిద్దుకొని 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి. బీసీ నాయకులందరూ, ప్రభుత్వం చెప్తుంది, కొందరు బీసీ నాయకులు ఎవరు ఒప్పుకోలేదు. బీసీ సంఘాలు, బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో 42% పెంచాలి, పెంచకపోతే అమర నిరారదీక్ష చేస్తామని అన్ని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఏదో అరాల్టప్ప తీసుకొని లైట్ గా తీసుకొని నేను ఏదాడితే నాకు అధికారం ఉంది, డబ్బు ఉంది, ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఆటలు నడవై. మంచి మంచి మహా చీఫ్ మినిస్టర్లు ఎన్టీ రామారావు, విజయ భాస్కర్ రెడ్డి, చెన్నారెడ్డి లాంటి పెద్ద స్టాల్వార్సే, అనుభవం ఉన్న వాళ్ళే రిజర్వేషన్ల మీద బీసీలకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఢిల్లీగా మీరే చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు ప్రకారం మేము జనాభా లెక్కలు మోడీ చెప్తే మా వల్ల చేసిన, మీరు అధికారంలో ఉన్నారు, 60 ఏళ్ళు ఉన్నారు, మరి ఎందుకు తీయలేదు? మీరు 60 ఏళ్ళల్లో మీరు ఎందుకు తీయలేదు? అప్పుడు కూడా మేము అనేక సార్లు ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, అన్ని పార్టీలు డిమాండ్ చేశాయి, అనేక మంది ఒత్తిడి చేశారు. మీరు ఎందుకు తీయలేదు? మీరు ఒత్తిడి చేస్తే, ఇప్పుడు జనాభా లెక్కలు ఇస్తే మీరు ఇంకోటి కూడా ఒత్తిడి చేయండి. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని ఒత్తిడి చేయి, పెడతారేమో మరి. అప్పుడు మీ మాట మేము ఓకే అంటాం. ఆ విధంగా కాకుండా గెలిచినాక మాది, గెలవకపోతే మీది అనేది మేము 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. సుప్రీంకోర్టులో కేసు చేసినాం, మీరు వేసిండ్రా? ఎవరు వేయలేదు ఈ దేశంలో. కాబట్టి మేము వేసినాం. మా ఒత్తిడి ఉంది, మా పోరాట ఫలితంగానే, బీసీల యొక్క ఉద్యమాల ఫలితంగా, బీసీల పోరాటದ ఫలితంగానే మోడీ గారు అంగీకరించి బీసీలకు కులగణన చేయాలని చెప్పి డిక్లేర్ చేశాడు. అందులో భాగంగానే ఇక్కడ కూడా మీరు చేసారు. మీ కులగణన ఏమిటిదో రేపు లెక్కలు తేలితే మీ జాతకాలు బయట పడతాయి. డోంట్ వరీ. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు 42% మీద చిత్తశుద్ధితోటి ఎట్లా అమలు చేయాలని ఎప్పుడన్నా ఎవరితోటి ఆలోచన చేసిరా? లేడీకి లేచిందే పరువు, నాకే అన్ని తెలుస్తాయి, నేను చెప్పింది సై అంటే ఎట్లయితే కాదు. 10 మందితోటి ఆలోచన చేయి, అడ్వకేట్లతో ఆలోచన చేయి, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు ఉన్నారు వాళ్ళతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతుందని ఆలోచన, ఏమైనా పర్సనాలిటీస్ ఉన్న ఆలోచన చేయి, బీసీ సంఘాలతో ఆలోచన చేయి, ఎట్లా చేసి సక్సెస్ అవుతారు. మమ్మల్ని కన్విన్స్ చేసి చూద్దాం. మేము నిన్ననే కన్విన్స్ చేస్తాం, నువ్వు మమ్మల్ని నొప్పి.
మేము కూడా వితండవాదం చేయం. అవుతుందా కాదా సాధ్యాసాధ్యాల ప్రకారమే పోదాం. 42 తోటి ఎన్నికలకు వాలే, లేకపోతే కష్టాలు ప్రారంభమైతాయి. అధికారం ఎవరి సొత్తు కాదు, ఎప్పటికి శాశ్వతం కాదు. ఇప్పటికి నేను 16 మంది ముఖ్యమంత్రులను చూసినా, ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజా వ్యతిరేకంగా బీసీ వ్యతిరేకంగా పోలేదు. మీరు కూడా పోతారని నేను అనుకుంటలేను. పోతే కష్టాలు అయితే అని కూడా మీకు తెలుసు. కాబట్టి బీసీలు అంటే 50% పైగా ప్రజలతోటి పంచాయతీ పెట్టుకోవడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒత్తిడిని అధిగమించాలంటే యోగా తప్పనిసరన్న సీఎం చంద్రబాబు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ యోగా వారి జీవితాల్లో భాగమైందని వెల్లడి. రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయని ద్రోహం జగన్ చేశారు. మహానాడు వేదికగా నిప్పులు చెరిగిన మంత్రి నిమ్మల రామనాయుడు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ చైర్మన్ షేక్ రియాజ్. మహానాడులో వైఎస్ జగన్ పై లోకేష్ వ్యక్తిగత విమర్శలు సరికావు. ఆయన మాటలు అత్యంత ఆక్షేపణీయమని వైసీపీ నేత పోతిన మహేష్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.